భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ప్రదేశం. ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తాయి. తినే ఆహారమైన, వేసుకునే బట్టలైన వేరే దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా సాంప్రదాయాల్లో భారత్ చాలా ప్రాముఖ్యత పొందింది. మన దేశంలోని ఆలయాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. బడి లేని ఊరుంటుందేమో కానీ గుడి లేని ఊరైతే ఉండదు. చాలా మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి దేశంలో ఉన్న పలు ఆలయాలను దర్శిస్తూ ఉంటారు. మన దేశంలో కొన్ని ఆలయాలు మాత్రం ఆర్థికంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా కొన్ని ఆలయాలు అభివృద్ధి చెందుతుంటే మరికొన్ని పురాణాల్లో రాజులు దాచిన నిధులు బయటపడి సంపన్నమవుతున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మన దేశంలో ఉన్న టాప్ 3 రిచ్ టెంపుల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 3, షిరిడి సాయిబాబా టెంపుల్. మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు సాయిబాబాని దర్శించుకుంటున్నారు. 1922లో నిర్మించిన ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చరిత్రలోకి వెళ్తే సాయిబాబా యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన ఊరు ఎవరికి సరిగ్గా తెలియదు. సాయిబాబాకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 1850లో అహ్మదాబాద్ నగర్ డిస్టిక్ లో ఉన్న షిరిడి గ్రామానికి 3 సంవత్సరాలు అదే గ్రామంలో ఉండి వేప చెట్టు కింద తపస్సు చేసుకునేవాడు. అయితే హఠాత్తుగా ఒక సంవత్సరం ఎవరికి కనపడకుండా అదృశ్యమయ్యాడు. తిరిగి సంవత్సరం తర్వాత షిరిడి వచ్చాడు. సాయిబాబా బోధనలు ప్రేమ, సేవ, భక్తికి ప్రాధాన్యం ఇచ్చాయి. సబ్కా మాలిక్ ఏక్ హే అనే నినాదంతో భక్తులకి ప్రవచనాలు చేసేవాడు. సాయిబాబా తన జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేసి ప్రసిద్ధి పొందారు. అంతేకాకుండా భక్తులు వ్యాధులు నయం చేయడం, భక్తుల కష్టాలు తీర్చడం వంటివి చేసేవారు. ఎంతో మంది భక్తులు బాబాకి కానుకలు సమర్పించినా సరే ఆయన మాత్రం తెల్ల రంగు కఫ్నీ ధరించి చేతిలో ఒక పళ్ళెంతో షిరిడీలోని ఇంటింటికి వెళ్లి భిక్ష అడిగేవారు. వచ్చిన దాంట్లో చాలా వరకు పేదవాళ్ళకి, మూగజీవాలకు దానం చేసేవారు. బాబా అక్టోబర్ 15, 1918 అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సరిగ్గా 28 సంవత్సరాల ముందు సమాధి చెందారు. ఆ సమాధి చెందిన తర్వాత కూడా సాయిబాబాని ఆరాధించే వాళ్ళు పెరుగుతూ వచ్చారు, కానీ ఎక్కడా తగ్గలేదు. కాలక్రమేణా ఆలయం అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం దేశంలో ధనిక ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సంపద విషయానికి వస్తే ఆలయ రికార్డుల ప్రకారం చూస్తే ఆలయ బ్యాంకు ఖాతాల్లో 1,800 కోట్ల ధనం జమ చేసి ఉన్నాయి. 380 కేజీల బంగారం, 4,428 కేజీల వెండి కూడా ఆలయ ఖాతాలో డిపాజిట్ అయ్యింది. ప్రతిరోజు సుమారు 25,000 మంది భక్తులు సాయిబాబాని దర్శించుకుంటారు. ఏదైనా పండుగ రోజుల్లో ఈ సంఖ్య 1,00,000 వరకు వెళ్తుంది. ఇక రెండో స్థానంలో ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనందరికీ తెలిసిందే. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు. సగటున 65,000 మంది ప్రతిరోజు తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ సంఖ్య కొన్నిసార్లు 80,000 నుండి 1,00,000 వరకు కూడా వెళ్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి సంపద విషయానికి వస్తే సుమారుగా 2,50,000 కోట్లు పైగా ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు శ్రీవారి హుండీ భక్తుల కానుకలతో నిండిపోతుంది. దేశంలో ఉన్న మిగతా ప్రధాన ఆలయాలు ప్రతి నెలకు 4 నుండి 5 కోట్ల కానుకలు హుండీల్లో భక్తులు సమర్పిస్తూ ఉంటారు. తిరుమలలో మాత్రం ఒక రోజులోనే 4 నుండి 5 కోట్లు కలెక్ట్ అవుతూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఇయర్ జనవరి 2న ఏకంగా ఒక రోజులోనే 7.60 కోట్ల కానుకలు భక్తులు హుండీలో వేశారు. కోవిడ్ కి ముందు ప్రతి ఇయర్ 1,200 కోట్ల హుండీ కలెక్షన్స్ ఉంటే కోవిడ్ తర్వాత మాత్రం ఈ సంఖ్య 1,613 కోట్లకు చేరింది. హుండీయే కాకుండా చాలా రూపాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్రతి ఇయర్ లడ్డు మరియు ఇతర ప్రసాద అమ్మకాలు 500 కోట్లు వస్తాయని అంచనా. దర్శనం టికెట్ల ద్వారా 330 కోట్లు, సేవా టికెట్స్ ద్వారా మరో 140 కోట్ల ఆదాయం ఆ వెంకటేశ్వరుని ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది. రాబోయే సంవత్సరం భక్తులు సమర్పించే జుట్టు అమ్మకం ద్వారా 126 కోట్ల వరకు రావచ్చని టీటీడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న వసతి గృహాలు, కళ్యాణ మండపాలు, టికెట్ విక్రయాల వల్ల సుమారు 129 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ లో జమ చేసిన అమౌంట్ కి కూడా ఇంట్రెస్ట్ వల్ల విలువ పెరుగుతూనే వస్తుంది. 2019 జూన్లో 1,325 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ వల్ల అది 2022 సెప్టెంబర్ ఎండింగ్కి
15,930 కోట్లకి చేరింది. ఇక బంగారం విషయానికి వస్తే 1.2 టన్నుల బంగారం మరియు 10 టన్నుల వెండి ఆభరణాలు ఆ వెంకటేశ్వర స్వామికి అలంకరించడానికి వాడుతుంటారు. సుమారు 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ అయి ఉంది. 2011 వరకు తిరుమలనే అత్యంత సంపద కలిగిన ఆలయం. 2011లో పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నీలమాళికలు తెరిచిన తర్వాత అందులో ఉన్న సంపదని లెక్కిస్తే అది తిరుమలని మించిపోయింది. కానీ అది రాజులు ఒకప్పుడు దాచి ఉంచిన సంపద. కానీ భక్తులు సమర్పించిన కానుకల ప్రకారంగా చూస్తే తిరుమలనే అత్యంత సంపద కలిగిన ఆలయమని నా అభిప్రాయం. ఇక నెంబర్ 1 శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయం. అనంత పద్మనాభ అనగా నాభి యందు అంటే బొడ్డు యందు పద్మం కలిగిన అంతం లేని వాడు అని అర్థం. ఈ ఆలయ నిర్వహణ ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలకు ఆలయం కింద ఉన్న నీలమాళికలు తెరిచారు. కానీ అన్నీ కాదు, ఆలయం కింద 6 గదులు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ కోసం ABCDEF అని పేర్లు పెట్టారు. EF అనే 2 రూమ్లు రెగ్యులర్ గా తెరుస్తూ ఉంటారు. పద్మనాభుడి పూజ కోసం కావాల్సిన ఆభరణాలు ఈ గదిలోనే ఉంచుతారు. CD అనే రూమ్లు సంవత్సరానికి 3 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఏమైనా ప్రాముఖ్యత కలిగిన రోజులు ఆ గదిలోని వస్తువులను ఆభరణాలు తీసి పద్మనాభుడి పూజ కోసం వాడుతూ ఉంటారు. AB అనే 2 గదులు మాత్రం శతాబ్దం కంటే ఎక్కువ రోజుల నుండి ఎవరూ తెరవలేదు. 2007లో సుందర్ రాజ్ అనే అడ్వకేట్ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న సంపద ఇంటి దొంగల పాలవుతుందని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇందుకు కావాల్సిన ఆధారాలు లభించడంతో సుప్రీంకోర్టు ఆలయంలోని అన్ని గదులు తెరిచి సంపద యొక్క లెక్క చెప్పాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయంలో ఉన్న 5 గదులు అండ్ B గది కాకుండా మిగతా గదులు ఓపెన్ చేశారు. అందులో ఉన్న సంపదని లెక్కించారు. అది అక్షరాల 1,20,000 కోట్లు ఉంటుందని అధికారికంగా వెల్లడించారు. ఇందులో కుప్పల వజ్రాలు, పెట్టెల కొద్ది బంగారు కిరీటం, 4 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పుతో వజ్రాలతో పొదిగిన బంగారు మహావిష్ణు విగ్రహం కూడా ఉంది. ఇదంతా అప్పటి బంగారం విలువతో కూడిన లెక్కలు. అంతేకాకుండా అవి పురాతనమైన వస్తువులు, వాటిని యాంటిక్స్ అంటారు. ఈ రకంగా చూస్తే ఈ విలువ మరింత ఎక్కువగా ఉండవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు B గది తెరవలేదు. ఆ గది తలుపుకి నాగబంధనం ఉంది. ఒకవేళ ఆ తలుపు తెరిస్తే ప్రళయం వచ్చి ప్రపంచం నాశనం అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా నాగబంధనం విప్పాలంటే గరుడ మంత్రం చదవాల్సి వస్తుంది. కానీ ఆ మంత్రం తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. ఒకసారి కేరళ ప్రభుత్వం ఆ గదిని తెరవటానికి ప్రయత్నించింది. కానీ వారు తెరుస్తున్న సమయంలో నాగపాములు వాళ్ళ మీదకి దాడి చేశాయని చెప్తున్నారు. ఆ గదిలో ఏ గదిలో దొరికిన దానికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏ గదిలో దొరికిన దానికంటే B గదిలో సుమారు 50 లక్షల కోట్లు బంగారు వజ్రాలు, బంగారు నాణ్యాలు, బంగారు కిరీటాలు ఉండవచ్చని. కానీ ఆ గది ఇప్పుడైతే తెలిసే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.